వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు. తమ డబ్బులు వాడుకుని తమను బ్లాక్మెయిల్ చేశారన్న మహిళ ఆడియో కలకలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు లాంటిదన్న ఎమ్మెల్యే పోడెం వీరయ్య. విశాఖలోని వడ్లపూడి తిరుమల నగర్ కు చెందిన దంపతుల సెల్ఫీ వీడియో కలకలం. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామంటూ అదృశ్యం. డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంజీవయ్య నగర్ లో కేటీఆర్ కాన్వాయ్కి కార్యకర్తలు ఎదురెళ్లారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ ప్రైవేటు డైరీ ఫామ్ వ్యాపారి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఓ మహిళ. సోమవారం ఎమ్మెల్యే చేసిన చాటింగ్ వీడియో వైరల్ అయింది. నేడు లైంగిక వేధింపులంటూ ఓ మహిళ ఆడియో విడుదల చేసింది. తమ డబ్బులు వాడుకుని తమను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించి తప్పుడు కేసులు పెట్టించాడన్నారు. పోలీసులతో వేధింపులకు గురి చేయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆయన మనుషుల నుంచి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించింది. మంచిర్యాల మీడియా పర్సన్స్ కి నమస్కారం అండి. నా పేరు శైలజ. నేను ఆరిజిన్ డైరీలో పార్ట్నర్గా ఉంటున్నాను. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మమ్మల్ని నమ్మించి మాతో మనీ తీసుకుని తిరిగి మా మీదనే తప్పుడు కేసులు పెట్టేసి మమ్మల్ని రిమాండ్కి పంపించాడు ఆయన. ఈ దుర్గం చిన్నయ్య అనే వ్యక్తిని మేము మా బ్రాంచ్ ఓపెనింగ్ కోసం ఫస్ట్ టైం కలిసాము. కలిసినప్పుడు మీ కంపెనీలో నాకు తెలిసిన వాళ్ళకి షేర్స్ ఇవ్వండి, ఇస్తే నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను, మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను అక్కడ అని చెప్పేసి మాకు చెప్తే మేము దానికి ఓకే చేసుకొని తను చెప్పిన పర్సన్కి మేము షేర్ ఇచ్చాము కంపెనీలో. దాని తర్వాత 2 acres ల్యాండ్ ఇచ్చాడండి మాకు. ఆ ల్యాండ్ తందే అని చెప్పేసి కూడా చెప్పాడు. అయితే మేము దానికి ఓకే చేసుకుని ఆ ల్యాండ్లో భూమి పూజ కూడా చేశామండి. దాని తర్వాత ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయాలని ఆ ల్యాండ్లో ఒక ఇద్దరిని అప్పచెప్పాడండి మాకు. సానా శ్రవణ్ అండ్ థామస్ అని ఒక ఇద్దరిని. వాళ్ళిద్దరు ప్లాంట్ పనులు చూసుకుంటారు, మీరు వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్తే మేము దానికి కూడా ఓకే చేసుకున్నామండి. అయితే ఇవన్నీ రెగ్యులర్గా మేము బిజినెస్ మీటింగ్స్ కోసం కలుస్తూ ఉండేటోళ్ళం ఎమ్మెల్యే క్వార్టర్స్లో. అయితే ఒకరోజు మేము ఒక చిన్న బిజినెస్ కోసం మాట్లాడాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళామండి. మాతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది. మా కంపెనీలోనే పనిచేస్తుంది ఆ అమ్మాయి. అయితే ఒక 2-3 సార్లు ఇలా బిజినెస్ మీటింగ్ కోసం కలిసాం మేము. ఒకరోజు కాల్ చేసి మీతో పాటు ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని నాకు ఒక నైట్కి పంపిస్తారా అని చెప్పేసి అడిగాడు. మేము చెప్పామండి ఆ అమ్మాయి అలాంటిది కాదు, అలా పంపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బ్యాడ్ నేమ్ వస్తుందండి, మేము ఇలాంటివి చేయలేమండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే, అలాంటిది అదంతా ఏం కుదరదు, ఇప్పుడు మీకు నాకు ఎవరో ఒక అమ్మాయిని మీరు పంపించాల్సిందే, లేదు అంటే ఈ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి బెదిరించడం స్టార్ట్ చేశాడు మమ్మల్ని. ఇక చేసేదేమీ లేక మేము మా ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతో మాట్లాడితే వేరే వాళ్ళు బ్రోకర్ నెంబర్లు ఇస్తే మేము ఆయనకి వాళ్ళని అప్పచెప్పామండి. ఆయనకి వాళ్ళతో మాట్లాడుకుని టచ్లో ఉన్నాడు. దాని తర్వాత ఒకరోజు మీటింగ్ రండి, దళిత బంధువు గురించి మాట్లాడదాం రండి అని పిలిపించాడు ఎమ్మెల్యే క్వార్టర్స్కి. వెళ్ళామండి మేము. వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్కహాల్ అరేంజ్ చేశాడండి. ఆల్కహాల్ అరేంజ్ చేసి నాకు బలవంతం చేసి ప్రెజర్ చేసి తాగు అని చెప్పేసి అంటున్నాడు. నాకు ఆల్కహాల్ నేను తాగనండి, నాకు అలవాటు లేదు అని చెప్పినా కూడా నువ్వు తాగాలని చెప్పేసి ప్రెజర్ చేస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఈ దళిత బంధువు అనే దాని గురించి మాట్లాడలేదు, అది మీ దగ్గర మాట్లాడాలి అని చెప్పేసి అన్ని రకాలుగా మా దగ్గర మనీ వాడుకొని తన పర్సనల్ పనులకి వాడుకొని ఆ తర్వాత మళ్ళీ మేము ఏదైనా ఆయన చెప్పింది చేయకపోతే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా మోసం చేశాడు మమ్మల్ని ఆయన. మాకు మంచిర్యాలకు ఒకరోజు పిలిపించాడండి మమ్మల్ని. మాట్లాడదాం రండి, మీ దగ్గర
దళిత బంధువు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడదాము, ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాం కానీ మీరు రావట్లేదు అని చెప్తే మేము చెప్పామండి, సార్ మీరు వేరు వేరు దాంట్లోకి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, మేము అవి చేయలేమంటే సరే సరే అవన్నీ ఏం లేదు, దీని గురించే మాట్లాడదాం రండి అని చెప్పేసి పిలిపించాడు. మేము వెళ్ళామండి బెల్లంపల్లికి, ఆయన ఇంటికి వెళ్ళాం మేము మాట్లాడడానికి. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మాట్లాడి అక్కడున్న పోలీసులకు అప్పచెప్పేశాడండి మమ్మల్ని. అప్పచెప్పేసి ఇక ఆయన పని ఏదో ఆయన చూసుకున్నాడు. మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి 3 days పెట్టారండి అక్కడే మమ్మల్ని. 3 days పెట్టి మా మీద ఏవేవో కేసులు పెట్టేసి మీరు ఇవి చేశారు, ఈ తప్పులు చేశారంటే మేము ఏం చేయలేదండి, మాకు అసలు అవి ఏంటి సంబంధం లేదు కూడా, మమ్మల్ని ఎందుకు పిలిపించారో కూడా అర్థం కావట్లేదు, మీటింగ్ అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా పిలిపించేసి ఇట్లా ఇక్కడ కస్టడీలో పెట్టేశారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, మీరు ఏమున్నా నువ్వు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడుకోమ్మా, అంతా అయిపోద్ది, ఎందుకు ఇవన్నీ నీకు, ఎమ్మెల్యే వింటాడు కదా మాట్లాడితే ఎల్లు అని చెప్పేసి నన్ను టార్చర్ చేశారు వెళ్ళమని ఎమ్మెల్యే దగ్గరికి. చాలా అంటే చాలా పోలీసులు కూడా ఇట్లా చేస్తారా అనిపించింది నాకు. 3 days అసలు టార్చర్ చూపించారండి మాకు పోలీస్ స్టేషన్లో. మేము ఏం తప్పు చేయకపోయినా మా మీద తప్పుడు కేసులు పెట్టించేసి, నేను ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదని చెప్పేసి నన్ను రిమాండ్కి పంపించేశారు. ఇప్పుడు రిమాండ్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా మీద 2 కేసులు, తప్పుడు కేసులు మళ్ళీ మొన్న రీసెంట్గా అక్కడ కేసు చేయించారంట. నాకు అసలు ఆ కేసులతోటి దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు తప్పుడు కేసులు పెట్టిన దానికి మా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. వాళ్ళు కేసులు పెట్టిన డేట్స్కి మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేము. మేము మా ఇంటికి వెళ్ళాము. మేము ఆ ఎవిడెన్స్లని చూపిస్తున్నా కూడా పోలీసులు ఇవన్నీ మాకు సంబంధం లేదు, వాళ్ళు వచ్చి కేసులు పెట్టారంతే, పైనుంచి మాకు చాలా ప్రెజర్గా ఉంది, మీరు ఏం చెప్పినా వినమని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు పోలీసులు. మేము అక్కడ కండిషన్ బెయిల్ ఇచ్చారండి. మాకు కండిషన్ బెయిల్ కోసం మేము అక్కడికి వస్తే మమ్మల్ని అటాక్ చేయడానికి ఎమ్మెల్యే మనుషులు, ఈ సంతోష్, పోచన్న, శ్రీపతి, రమణ అనే పర్సన్స్ మమ్మల్ని వెనక నుంచి ఫాలో చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చారండి. ఈ విషయాన్ని మేము పోలీసులకు చెప్తే, నేను ఇట్లా మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉన్నది, నేను కంప్లైంట్ ఇస్తాను తీసుకోండి సార్ అని చెప్తే, కంప్లైంట్ మేము తీసుకోమమ్మా, ఎఫెన్స్ ఎక్కడ జరిగిందో నువ్వు అక్కడే ఇవ్వు అని కూడా అడిగారు. నేను ఎఫెన్స్ ఎక్కడ జరిగిందో అక్కడికి కాల్ చేశానండి, లక్షర్పేట్ పిఎస్కి కాల్ చేసి కంప్లైంట్ తీసుకోండి అని అంటే, ఆయన అంటున్నాడు నువ్వు డైరెక్ట్గా వచ్చి ఇయ్యమ్మ కంప్లైంట్, నేను అప్పుడే తీసుకుంటానని అంటున్నాడు. డైరెక్ట్గా నేను రాలేను సార్, నాకు థ్రెట్ ఉంది, నేను ఫోన్లో చేస్తాను, ఆన్లైన్లో చేస్తానన్న కూడా అలా కుదరదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. నాకు ఈ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనే ఎమ్మెల్యే నుంచి, వాళ్ళ మనుషుల నుంచి నాకు థ్రెట్ ఉందండి. నాకు మీ సపోర్ట్ కావాలి, మీరు నాకు ఎలాగైనా సపోర్ట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటకి మీరే ఎలాగైనా తీసుకురావాలి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు లాంటిదని భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టడం, అదానీ, మోదీ చీకటి స్నేహంపై నిలదీయడంతో రాహుల్ గాంధీపై అనేక కుట్రలు చేస్తున్నారన్నారు. హిండెన్బర్గ్ నివేదికతో మోదీ, అదానీ బండారం బయటపడిందని, దీనిపై ఈడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే రాహుల్ ను అడ్డుకున్నారని అన్నారు. అదేవిధంగా వారి తనయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని కూడా కాల్చి చంపడం, మానవ బాంబుతో చంపడం జరిగింది. అలాంటి కుటుంబం నశించాలి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు, నశించాలి ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వాలు, నశించాలి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామంటూ దంపతులు తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విశాఖలోని వడ్లపూడి తిరుమల నగర్ కు చెందిన వరప్రసాద్ దంపతులు తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తాముంటున్న ఇంట్లోనే ఓ సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని కుమారుడు బంధువులకు సెల్ఫీ వీడియో పంపించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం, ఇక మేము వెళ్తున్నాం, మీరు జాగ్రత్త, అమ్మమ్మను చూసుకోండి, అల్లుడు గారు మా కుమార్తెను బాగా చూసుకోండి, మీకు ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నాము, ఏమీ అనుకోవద్దు అంటూ
అంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు. మా పిల్లలను బాగా చూసుకోండి అంటూ బంధువులను ఉద్దేశిస్తూ దంపతులు తీసిన వీడియో కన్నీరు తెప్పిస్తోంది. వీడియో చూసిన కుమారుడు బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే దంపతుల కోసం గాలించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. అయితే అనకాపల్లి జిల్లాలోని ఏలేరు కాలువ వద్ద దంపతుల బ్యాగు దుస్తులు లభ్యమయ్యాయి. దీంతో కుమారుడు కృష్ణతేజ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు తేల్చారు. దంపతుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అందరూ ఉన్నారు, చూసుకుంటారు మమ్మల్ని. ఆయన చూసుకుంటారులే, ఎవరేమన్నా పట్టించుకోరు. ముసలావిడి కొడుకుని మీ దగ్గర ఉంచుకోండి. దేవి, నా కొడుకు చూడు, నా కూతురు నేను బాబు అలాగే నా కొడుకులు నవీను ఏమన్నా పట్టించుకో, నా కూతురు జాగ్రత్త చూడండి. బాబురావు చిన్న నా కూతురు జాగ్రత్త చూసుకోండి. మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని నా కూతుర్ని ఏమనకండి. నా కూతురు అమ్మాయికి రాలు అమ్మకలాని చేస్తున్నా అమ్మల సాయి అందరూ లక్ష్మి నేను జాగ్రత్తగా చూడండి. అమ్మమ్మని కూడా మీ దగ్గర పెట్టుకోండి. నాయుడు గారు నా కొడుకు బతుకుంటే చూడండి. సాయి గారు ఆ అమ్మాయికి నచ్చల నా కొడుకు నా కూతురు జాగ్రత్త, మా అత్తను కూడా జాగ్రత్త చూడండి. అందరిని పోగొట్టుకుంది మా అత్త. వెళ్ళిపోతున్నా నా కొడుకు చూడండి. సాయి, రాము, బాల, చిట్టు, నాని లచ్చనే చూడండి. దేవి, భాస్కర్ బాబు చూస్తాం. మరి నాకు రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్ పహాడ్ చౌరస్తా వద్ద డీసీఎంలో మంటలు చెలరేగాయి. డ్రైవర్ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. కుర్చీల లోడుతో ఉన్న డీసీఎం అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ కు చెందిన డీసీఎం గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ కుర్చీల కంపెనీలో కుర్చీలను లోడ్ చేసుకుని చెన్నైకి వెళ్తుంది. కంపెనీ నుండి మెయిన్ రోడ్ పైకి రాగానే డీసీఎం క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ డీసీఎం లో ఉన్న నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. కానీ మంటలు ఒక్కసారిగా ఎగిసి తో డీసీఎంతో పాటు అందులో ఉన్న ప్లాస్టిక్ కుర్చీలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బెంగళూరు జాతీయ రహదారిపై గగన్ పహాడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్,
బ్రెయిన్ క్యాన్సర్ మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భూదాన్ పోచంపల్లి మండలం కాప్రాయపల్లి గ్రామంలో నకిలీ పాల వ్యాపారాన్ని ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. కల్తీ పాల తయారు చేస్తున్న పిండి జంగయ్యను అరెస్ట్ చేశారు. 80 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, నకిలీ పాలు తయారు చేసే 3 కిలోల స్కిమ్మర్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచివరం ఇటుకాలమ్మ గుడి వద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. కోనసీమ జిల్లా రామ్ చరణ్ యువశక్తి ఇన్ఛార్జి మంచాల లోకేష్ ఆధ్వర్యంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు దొమ్మేటి సాయికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్ల చిట్టిబాబు మరియు పలువురు వక్తలు మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడిగా అంతర్జాతీయంగా ఆస్కార్ స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయమని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కోనసీమ జిల్లా రామ్ చరణ్ యువశక్తి ద్వారా ఇన్ఛార్జ్ మంచాల లోకేష్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రక్తదానం, అన్నదానం, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా మంచాల లోకేష్ ను అభినందించారు. యువత రామ్ చరణ్ ను స్ఫూర్తిగా తీసుకుని వారి రంగాలలో ఉన్నత ఆశయాలతో తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని కోరారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు రామ్ చరణ్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే స్టేషన్ ఆర్ఎంఎస్ కార్యాలయం సమీపంలో ఈ నెల 21వ తేదీన జరిగిన గుర్తు తెలియని యువకుని హత్య కేసులో తిరుపతి జిల్లా రేణిగుంట ప్రాంతానికి చెందిన కామేష్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ సీఏ హజరత్ బాబు మాట్లాడుతూ హజరత్ బాబు ఆధ్వర్యంలో హత్య కేసులో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లా
రేణిగుంట ప్రాంతానికి చెందిన కామేష్ అనే 25 ఏళ్ల యువకుడు ప్రతిరోజు రేణిగుంట నుండి గూడూరుకు వచ్చి ఇక్కడ యాచించి వచ్చిన డబ్బులతో సొల్యూషన్ అనే పదార్థాన్ని సేవించడం అలవర్చుకున్నాడని తెలిపారు. అదేవిధంగా రేణిగుంట ప్రాంతానికి చెందిన జోగేంద్ర అనే 19 ఏళ్ల యువకుడు కూడా ఇలాంటి చెడు వ్యసనానికి అలవాటు పడ్డాడని, అతను కూడా రోజు గూడూరుకు వచ్చేవాడని అన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీన సొల్యూషన్ కోసం గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్ఎంఎస్ కార్యాలయం సమీపంలో జోగేంద్ర కామేష్ తో గొడవపడి అందుబాటులో ఉండిన సిమెంట్ కాంక్రీట్ దిమ్మతో కామేష్ తలపై మోదీ హత్య చేయడం జరిగిందని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెట్టారు. దాంట్లో ఎవరు చేశారనేది మామూలు తెలిసిన తర్వాత అతని పేరు జోగేంద్ర, ఇలియాస్ జోగి, ఇలియాస్ బొగ్గింజన్ అంటారు. అతను సుమారుగా ఒక 19-20 ఇయర్స్ ఏజ్ ఉంది. ఇతను బిలాంగ్స్ టు రేణిగుంట. ఇతను కూడా అంతే, ఇంట్లో నుంచి అడిగి దూరం రావడం, జులైగా తిరుగుతూ రైల్వే స్టేషన్, రేణిగుంట రైల్వే స్టేషన్, అక్కడి నుంచి మళ్ళీ రావడం, గూడూరు నెల్లూరు పోవడం, ఈ క్లీన్ చేసుకుంటా డబ్బులు పెట్టుకుంటా ఉంటారు. ఈ కార్యక్రమంలో ఈ సరిపోయిన ఈ కాంబినేషన్ అనే వ్యక్తి కొంచెం డామినేట్ చేస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్లో ఇంకొక వ్యక్తిని డామినేట్ చేసుకోవడం, వాళ్ళకి డబ్బులు వీక్కోవడం, అట్లా అతను కూడా బాగా డ్రింక్ చేయడం. కానీ ఒక బ్యాడ్ సోషల్ అన్సోషల్ ఎలిమెంట్స్ ఎందుకు ఈ సొసైటీకి వీళ్ళు ఒక అభివృద్ధి నిరోధకులు అంటారు. సొసైటీకి వీళ్ళు ఒక చీడ. నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలుగా మారింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తమ సస్పెన్షన్ పై ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. తాజాగా వారిపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి తప్పదని ఎమ్మెల్యే అనిల్ జోస్యం చెప్పారు. అలా కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. ఒకవేళ నేను గెలిచి అసెంబ్లీకి వస్తే మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా అని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ 2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందామని అన్నారు. ఈసారి అనిల్ ను శాసనసభకు రానియమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని, ఇటీవల పసుపు కండువ కప్పుకున్న కొందరు జిల్లాల్లో 10కి 10 స్థానాలు సాధిస్తామని చెబుతున్నారన్నారు. ముగ్గురు పోయారంట, దానివల్ల ఏదో ఊడిందంట. ఏం ఓళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు పోయారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ఈ నెల్లూరు జిల్లాలో సిద్ధంగా ఉన్నారు. జగనానికి 2024 ఓట్లేసేదానికి ఎప్పుడూ ఒకటే చెప్తా ఉన్నాం. ఈ నాయకులు పోయినంత వల్ల వీళ్ళ వల్లే ఒరిగిపోతుంది అనుకునే భ్రమలో పడుతూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు. తీసిస్తాం. ఫస్ట్ మీకు గెలవండరా నాయన, మనకాడు వేటు పడేటట్టుంది. మంది దిక్కులేదు కానీ 10కి 10 గెలిపిస్తాం, 10కి 10 ఇచ్చించుతాం. ఏదో సామెత ఉంది, ఏదో బిచ్చగాడంట పొద్దురిగిన బిచ్చగాడు, ఏదో సామెత ఉంది. ఇప్పుడు ఈ పసుపు వేసుకోగానే మేమేదో పసుపులోనే పుట్టాం, పసుపు రంగులోనే బతికే ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో అసలే ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా కర్మగదర నాయన, వీళ్ళు చేరారు ఈ పార్టీలో చేరి మా పరిస్థితులు ఏందా, మా బతుకులేందా, గందరగోళంతో గజగజ వణికిపోతుంటే కొత్త బిచ్చగాడు పొద్దురాడు అయిన సామెతలాగా 10కి 10 కాదు 3 గెలవండి చాలు. ఇంటా ఉన్న మాటలు నేను కూడా అనిల్ని శాసనసభకి రానిదంట శబ్దాలు చేస్తున్నారు, మంగమ్మ శబ్దాలు. పాపం కొంతమంది నేను ఓడిపోయినా పర్వాలేదు, అనిల్ గడ్డ రాకూడదు. నేను ఎప్పుడూ ఒకే సామెత చెప్తా, మంది గడుక్కోండి రా బాగుంటుంది, మంది గడుక్కోకుండా ఊళ్ళోది గడగని పోతే కంపు కొట్టద్దు రా తప్ప అని ఎప్పుడూ చెప్తా. చెడబగరా చెడేవు అని. అట్టా ఊళ్ళోది గెలికి మీరు చెడ్డారు. అనిల్ని అసెంబ్లీ లోపలికి వస్తాడా లేదా భగవంతుడు, నెల్లూరు నగర ప్రజలు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ మీరు వస్తారో లేదో చూసుకోండి. కాబట్టి నేనైతే ఛాలెంజ్కి ఇస్తున్నా, పోయిన ముగ్గురు ఖచ్చితంగా ఓటమిని చూస్తారు. 2024లో సవాల్, మీ ముగ్గురు శాసనసభలో అడుగు పెడతారా, ఎల్లినోళ్ళు శాసనసభలో అడుగు పెడతారా, అనిల్ అనేవాడు శాసనసభలో అడుగు పెడతారా తెలుసుకుందాం. నేను శాసనసభలో అడుగు పెడితే నా రాజకీయాన్నే సరి మూసేస్తా. నన్ను ఆపని చూస్తాం. నేను కానీ అసెంబ్లీలో అడుగు పెడితే మీ రాజకీయాల్లోంచి వెళ్ళిపోతారా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గుర్తుతో ఎన్నికలకు వెళ్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. ఆ బొమ్మే మాకు
శ్రీరామ రక్ష అన్నీ కూడా ఆ బొమ్మతో వస్తానో ఆ గుర్తుతో వస్తా, గెలిచి శాసనసభలో అడుగు పెడతా. మీరు అడుగు పెట్టండి, చూస్తాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి మోసం చేసి పోయారో, ఏం కారణాలు పోయారో మీరు అడుగు పెట్టండి, చూస్తాం. 10కి 10 దేవుడు ఎరుగురా నాయన, మీరు అడుగు పెట్టండి, చూస్తానని చెప్పి తెలియజేస్తాను. పుట్లు అన్నీ కూడా తేలుస్తారు ఖచ్చితంగా. ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు, ఖచ్చితంగా చెప్తున్నారు 2024లో ఆ ముగ్గురు 10కి 10 కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో ఒకే ఇంట్లో గంటల వ్యవధిలో 2 మృతి చెందడం గ్రామంలో విషాద చాలముకున్నాయి. రిటైర్డ్ వెటర్నరీ అసిస్టెంట్ కాటం వెంకట్రావు తన చిన్న కుమారుడైన మాణిక్యాలరావు కుటుంబంతో ఉంటూ అనారోగ్యంతో సహజ మరణం చెందారు. అయితే మామగారైనప్పటికీ కోడలు కిరణ్మయి సొంత తండ్రిలా చూసేది. వెంకట్రావు మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కిరణ్మయి స్పృహ కోల్పోయి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గంటల వ్యవధిలోని 85 సంవత్సరాల వెంకట్రావు 30 ఏళ్ల కోడలు కిరణ్మయి చనిపోవటం కుటుంబ సభ్యులను గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సొంత తల్లిదండ్రులని పట్టించుకుని కుమారులను ఈ రోజుల్లో మామగారిని తండ్రిలా చూసుకుంటూ ఆయన మరణంతో తీవ్రంగా విలపించి ఆమె కూడా స్పృహ కోల్పోయి గుండెపోటుతో చనిపోవడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. మొన్నటి రోజున శుక్రవారం మధ్యాహ్నం నుంచి మా మామయ్య గారైన కాటం వెంకటరావు గారు స్వర్గస్థులైనారు. ఆయన 58 సంవత్సరాలు వెటనరీ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి 30 సంవత్సరాలు బ్రతికారు. ఆయనకి 87 సంవత్సరాలు. ఆయన శుక్రవారం నాడు సహజంగానే మరణించారు. ఈ బాధలో కుటుంబం అంతా చాలా బాధగా ఉన్నాం. ఈలోపు ఆయన మా మామయ్య గారు రెండో కుమారుడైన కె మాణిక్యాలరావు గారు వాళ్ళ భార్య ఈ బాధలో ఆమె సరిగ్గా తినక ఆమె హార్ట్ అటాక్ అంటే బాగా ఇబ్బంది పడి బాధపడి ఈ బాధలో హార్ట్ అటాక్తో చనిపోయారు ఉదయం నిన్న. ఈ రెండు మా గ్రామాన్ని మా కుటుంబాన్ని చాలా దిగ్భ్రాంతిని కలిగజేశాయి. మా మామయ్య గారికి 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు, అందరూ వెల్ సెటిల్డ్. అయితే ఈ చిన్న ఆయనే ప్రైవేట్గా పనిచేసుకుంటున్నారు. ఆ చనిపోయిన ఆమె కూడా ప్రైవేట్గా కాలేజీలో పనిచేస్తున్నారు. రోజు తనకు వెళ్ళి రావటం, ఈయన మంచం మీద పడిపోవటం వల్ల ఆయన్ని చూసుకోవటం, ఈ ఇబ్బందుల్లో ఆమె చాలా అనారోగ్యం కొంచెం గురై సడన్గా చనిపోవడంతో బాధలో హార్ట్ అటాక్తో చనిపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు. తమ డబ్బులు వాడుకుని తమను బ్లాక్మెయిల్ చేశారన్న మహిళ ఆడియో కలకలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు లాంటిదన్న ఎమ్మెల్యే పోడెం వీరయ్య. విశాఖలోని వడ్లపూడి తిరుమల నగర్ కు చెందిన దంపతుల సెల్ఫీ వీడియో కలకలం. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామంటూ అదృశ్యం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.